హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ ఇండియన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం ఆంధ్ర జాతికి చెందిన అంశాలు, ఆంధ్ర దేశానికి చెందిన అంశాలు, ఆంధ్ర భాషకు చెందినటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే ఆంధ్రప్రదేశ్ చారిత్రక పూర్వయుగం గురించి మనం డిస్కస్ చేస్తామండి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చారిత్రక పూర్వయుగం. ఆంధ్రప్రదేశ్ చారిత్రక పూర్వయుగం. పూర్వయుగం అనే అంశాన్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. సో ఈ అంశము చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినట్లయితే మినిమం 2 బిట్స్ వస్తున్నాయి. గ్రూప్ 2లో 2 బిట్లు ఈ అంశం నుంచి వస్తున్నాయి. చాలా ప్రాముఖ్యమైన అంశం. దీన్ని మనం చాలా కూలంకుషంగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? ఓకే. సో మన క్లాస్లోకి ఎంటర్ అవుదాం. ఏ ప్రాంత చరిత్రనైనా మనం గమనించినట్లయితే, లేదంటే ఏ దేశ చరిత్రను తీసుకున్నట్లయినా చరిత్రను ముఖ్యంగా 2 భాగాలుగా విభజిస్తామండి. చరిత్రను ముఖ్యంగా 2 భాగాలుగా విభజిస్తాం. ఒకటి చారిత్రక పూర్వయుగం, మరియు చారిత్రక యుగం. చారిత్రక పూర్వయుగం మరియు చారిత్రక యుగం అనే 2 రకాలుగా మనం విభజిస్తూ ఉన్నాం. ఏంటి ఈ చారిత్రక పూర్వయుగం అంటే లిపి ఉపయోగంలోకి రాకముందుండి. లిపి ఉపయోగంలోకి రాకముందున్నటువంటి కాలం, ఉపయోగంలో లేని కాలం. ఏంటండి? లిపి ఉపయోగంలోకి రానటువంటి కాలాన్ని మనం అంతా కూడా ఏమంటామంటే చారిత్రక పూర్వయుగం అంటాం. అంటే లిపి వాడుకలోకి రానటువంటి కాలం అంటే ఏ విధమైనటువంటి రచనలు జరగనటువంటి కాలం, లేదంటే ఏ విధమైనటువంటి సాహిత్యపరమైన ఆధారాలు లభించినటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే చారిత్రక పూర్వయుగం అంటామండి. మరి చారిత్రక యుగం అంటే ఏంటి అంటే లిపి వాడుకలోకి వచ్చిన తర్వాత, లిపి ఉపయోగంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి కాలాన్ని అంతటినీ కూడా మనం ఏమని చెప్పేసి అంటామంటే చారిత్రక యుగం అంటామండి. ఓకే అండి? చారిత్రక యుగం అంటాం. ఒకవేళ మన చారిత్రక పూర్వయుగాన్ని మనం గమనించినట్లయితే ఈ చారిత్రక పూర్వయుగాన్ని మనం 4 రకాలుగా విభజించవచ్చండి. 4 రకాలుగా విభజించవచ్చు. ఒకటి శిలాయుగం, 2 తామ్రయుగం, 3 కాంస్యయుగం, 4 అయోయుగం లేదా ఇనుప యుగం అండి. ఇనుప యుగం. ఓకే అండి? చారిత్రక పూర్వయుగాన్ని మనం ఎలా చెప్తామంటే, చారిత్రక యుగాన్ని మనం ఎలా చెప్తామంటే శిలాయుగం, తామ్రయుగం, కాంస్యయుగం, అయోయుగం అని చెప్తామండి. అయోయుగం అని చెప్పేసి మనం విడదీయచ్చు. ఓకే అండి? అయితే ఈ శిలాయుగాన్ని మరలా మనం 2 రకాలుగా విభజించవచ్చండి. 2 రకాలుగా విభజించవచ్చు శిలాయుగాన్ని. ఏంటి అంటే ఇది ప్రాచీన శిలాయుగం, 2 నవీన శిలాయుగం. ఒకటి ప్రాచీన శిలాయుగం, 2 నవీన శిలాయుగం. అంటే పాత రాతి యుగం, కొత్త రాతి యుగం. ఓకే అండి? అయితే ఈ ప్రాచీన శిలాయుగాన్ని మనం తిరిగి 3 రకాలుగా మనం విభజించవచ్చండి. తిరిగి 3 రకాలుగా మనం విభజించడం జరిగింది. ఒకటి మనమంటే చరిత్రకారులు, ఒకటి ఎగువ శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 దిగువ శిలాయుగం. ఏంటండి? దిగువ శిలాయుగం. ఎగువ శిలాయుగం, మధ్య శిలాయుగం, 3 దిగువ శిలాయుగం.
ఈ దిగువ శిలాయుగాన్ని మనం తిరిగి ఏమని మనం దిగువ శిలాయుగానికి మరొక పేరు ఏంటంటే సూక్ష్మ రాతి యుగం అండి. ఏంటండి సూక్ష్మ రాతి యుగం. సూక్ష్మ రాతి యుగం. ఓకే అండి. సో ప్రాచీన శిలాయుగాన్ని ఎలా విభజించండి? ఎగువ శిలాయుగం, మధ్య శిలాయుగం, దిగువ శిలాయుగం, సూక్ష్మ రాతి యుగం. ఓకే అండి. చూడండి, చారిత్రక పూర్వయుగాన్ని మనం 4 రకాలుగా విభజించినట్లయితే 1 శిలాయుగం, 2 తామ్రయుగం, 3 కాంస్యయుగం, 4 అయోయుగం అండి. సో తిరిగి శిలాయుగాన్ని మరలా 2 రకాలుగా విభజించవచ్చు. 1 ప్రాచీన శిలాయుగం, 2 నవీన శిలాయుగం. సో ప్రాచీన శిలాయుగాన్ని మరలా మనం 3 రకాలుగా విభజించవచ్చు. 1 ఎగువ శిలాయుగం, 2 మధ్య శిలాయుగం, 3 దిగువ శిలాయుగం. ఓకే అండి. ఈ దిగువ శిలాయుగాన్ని మనం సూక్ష్మరాతి యుగం అంటామండి. ఓకే అండి. సో ఒక్కొక్క విభజనని మనం ఆధారంగా చేసుకుని ఒక్కొక్క విభజన గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. అయితే ఈ విభజన వేటి ఆధారంగా జరిగింది, ఈ విభజన ఆధారం ఏంటి అని ఆలోచన చేసినట్లయితే విభజనకు, ఈ చారిత్ర విభజనకు ఆధారం, దేని ఆధారంగా ఈ చారిత్రక విభజన జరిగింది అంటే ఆ యుగాల్లో వాళ్ళ సాధన సామాగ్రికి అవసరమైనటువంటి ముడిసరుకు లేదా వారు ఆహార సంపాదన లేదా ఆహార అన్వేషణ కోసం వాడినటువంటి పరికరాల స్వభావం ఆధారంగా, పరికరాలు స్వభావం ఆధారంగా ఈ యొక్క యుగ విభజన జరిగింది అని చెప్పేసి చరిత్రకారులు అంటారండి. ఆయా యుగాల్లో జరిగినటువంటి సాధన సామగ్రికై వాళ్ళు ఉపయోగించినటువంటి లేదంటే ఆహార సంపాదనకై వాళ్ళు ఉపయోగించినటువంటి ముడిసరుకును మరియు పరికరాల స్వభావం ఆధారంగా ఈ యొక్క యుగ విభజన జరిగింది అని చెప్పొచ్చండి. ఓకేనండి. అయితే ముఖ్యంగా మానవుని యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది భారతదేశంలో అని మనం ఆలోచన చేసినట్లయితే భారతదేశంలో మానవుని యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ప్లాస్టోసిన్ హిమయుగంలో అండి. ఎప్పుడండి? ప్లాస్టోసిన్ హిమయుగంలో మానవుని ఆవిర్భావం ఎప్పుడు జరిగిందండి? మానవుని ఆవిర్భావం భారత్లో, ఆంధ్ర కాదండి, భారత్. సో భారత్లో మానవుని ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని ఆలోచన చేసినట్లయితే ఎప్పుడు జరిగిందండి? ప్లాస్టోసిన్ హిమయుగం. ప్లాస్టోసిన్ హిమయుగంలో ఉష్ణ అంతర్దశలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం అండి. 3 లక్షల సంవత్సరాల క్రితం మానవుని యొక్క ఆవిర్భావం జరిగింది అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఏంటండి? మానవుని యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగిందండి? ప్లాస్టోసిన్ యుగంలో ఉష్ణ అంతర్దశలో సుమారు 3 లక్షల సంవత్సరాల క్రితం మానవుని యొక్క ఆవిర్భావము జరిగిందని చెప్పేసి చరిత్రకారులు మనకి పేర్కొంటారండి. అయితే వాస్తవానికి ఈ మానవుని యొక్క ఆవిర్భావము దక్షిణాపథంలో జరిగిందని చెప్తారండి. ఆంధ్ర ప్రాంతంలో చెప్పుకున్నట్లయితే వాస్తవానికి మానవుని యొక్క ఆవిర్భావము దక్షిణాపథంలో జరిగిందని చెప్పేసి చరిత్రకారులు అంటారు. అయితే దక్షిణాపథంలో జరిగినటువంటి మానవుని ఆవిర్భావం అనేది మానవుడు దక్షిణాపథం నుంచి ఉత్తరాపథానికి వలస వెళ్ళాడు అని చెప్పేసి చరిత్రకారులు పేర్కొంటాడు. ఎందుకు దక్షిణాపథంలో ఆవిర్భించినటువంటి మానవుడు ఉత్తరాపథానికి వలస వెళ్ళాడంటే మేబీ ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవచ్చు అని చెప్పేసి చెప్తారు. అంటే ఉత్తరాపథంలో వాతావరణం అనుకూలించడంతో పాటు ఉత్తరాపథంలో ఆహార సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల దక్షిణాపథం నుంచి మానవుడు ఉత్తరాపథానికి వలస వెళ్ళాడు అని చెప్పేసి చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఏం చెప్తారండి? వాస్తవానికి దక్షిణాపథంలో మానవుని ఆవిర్భావం జరిగినప్పటికీ
ఉత్తరాపదంలో ఉన్నటువంటి వాతావరణం అనుకూలించడంతో, ఉత్తరాపదంలో వాతావరణం అనుకూలించడంతోనూ మరియు ఆహార సంపాదన కోసం ఎక్కువ అవకాశాలు దక్షిణాపదంతో పోలిస్తే ఉత్తరాపదంలో ఎక్కువగా ఉండడం చేత దక్షిణాపదంలోని ఆవిర్భవించిన మానవుడు ఉత్తరాపదానికి వలస వెళ్ళాడని చెప్పేసి మనం ఇక్కడ చరిత్రకారులు అభిప్రాయపడతారండి. ఓకేనండి, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటండి, దక్షిణాపదంలోంచి ఆవిర్భవించిన మానవుడు ఉత్తరాపదంలోకి వలస వెళ్ళడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అంటే మనం ఏం చెప్తామండి, ఏం చెప్తాం? కారణం ఒకటి ఏంటండి, ఒకటి కారణం ఏంటి? ఫస్ట్ వాతావరణం అనుకూలించట్లేదండి. వాతావరణం అనుకూలించకపోవడంతో మరియు దాంతోపాటు ఏంటండి, వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు మరియు ఆహార సంపాదన అవకాశాలు ఎక్కువగా ఉండటం కోసం. ఓకే అండి, అయితే ఈ దక్షిణాపదంలో లేదా ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు చేసినటువంటి అనేక మంది చారిత్రకారులు ఉన్నారండి. ఆ చరిత్రకారులు ఎవరు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం కోసం పరిశోధన చేసినటువంటి చారిత్రకారులు, ఆంధ్రప్రదేశ్లో చారిత్రక పూర్వయుగం కోసం పరిశోధన చేసినటువంటి అనేక మంది చరిత్రకారులు ఎవరంటే చూడండి, ఫస్ట్ వన్ మనకి ఎవరంటే చూడండి, రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అండి. నెక్స్ట్ వన్ కమియోడ్. నెక్స్ట్ వన్ ఎవరండి, కమియోడ్. నెక్స్ట్ వన్ అంటే ఆల్బిన్. నెక్స్ట్ వన్ ఏమంటారు, నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్బిన్. నెక్స్ట్ వన్ అంటే ఆల్బినో. ఓకేనండి, ఆల్బినో. నెక్స్ట్ వన్ ఏమంటే పిటి శ్రీనివాస, డాక్టర్ బిఆర్ అయ్యంగర్. బిఆర్ శ్రీనివాస్ అయ్యంగర్. డాక్టర్ ఎవరండి, డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యం అండి. డాక్టర్ బిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ మెడోస్ టేలర్. నెక్స్ట్ ఎవరు చెప్పుకోవచ్చండి మనం, కాగ్లిస్ బ్రౌన్ అండి. ఎవరండి, కాగ్లిస్ బ్రౌన్ అండి. ఓకే అండి, కాగ్లిస్ బ్రౌన్. నెక్స్ట్ పిటి శ్రీనివాస్ అయ్యంగర్ అండి. నెక్స్ట్ వన్ ఎవరండి, పిటి శ్రీనివాస్ అయ్యంగర్ అండి. పిటి శ్రీనివాస్ అయ్యంగర్ మరియు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం అండి. ఈయన బిఆర్ సుబ్రహ్మణ్యం, ఈయన డాక్టర్ పి సుబ్రహ్మణ్యం అండి. పి సుబ్రహ్మణ్యం. సో వీళ్ళందరూ కూడా ఆంధ్రదేశంలో పరిశోధనలు జరిపినటువంటి చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు జరిపినటువంటి ప్రముఖమైన చరిత్రకారులండి. అయితే వీళ్ళందరి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. సో వీళ్ళందరిలో కంటే ముందుగా మెడోస్ టేలర్ అనే వ్యక్తిని మనం గమనించినట్లయితే చూడండి, భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు అండి. చాలా ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పరిశోధనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, సో జనరల్గా ఈ మెడోస్ టైలర్ అనే చరిత్రకారుడు 1842వ సంవత్సరంలో, క్రీస్తు శకం 1842వ సంవత్సరంలో రాయచూర్ జిల్లాలో రాయచూర్ జిల్లాలో లింగ్గర్ అనే ప్రాంతంలో తొలి మానవుని రాతి గొడ్డలి కనుగొన్నాడండి. తొలి మానవుని రాతి గొడ్డలి కనుగొనడంతో భారతదేశంలో చారిత్రక పూర్వయుగ పరిశోధన అనేది ప్రారంభమయ్యింది అని చెప్పొచ్చండి. భారతదేశంలో చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన
ఆనవాళ్లు లభ్యమైంది సుమారు 1842 సంవత్సరంలో అండి. అంటే చాలా ఆలస్యంగా భారతదేశంలో పరిశోధనలు ప్రారంభమయ్యాయి చారిత్రక పూర్వయుగం గురించి. సో మొట్టమొదటిసారిగా పరిశోధన చేసింది ఎవరండి? మేడోస్ టేలర్. ఎక్కడ? ఆంధ్రదేశంలో కాదండి, భారతదేశంలో. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాయచూర్ అండ్ లింగ్ఘర్ అనే రాయచూర్ జిల్లా లింగ్ఘర్ అనే ప్రాంతంలో 1842లో త్రవ్వకాలు జరిపితే ఆ త్రవ్వకాలలో తొలి మానవుడు ఉపయోగించినటువంటి తొలి రాతి గొడ్డలి లభ్యమైందండి. దీనితో భారతదేశంలో చారిత్రక పూర్వయుగం అనేది పూర్వయుగం గురించి అధ్యయనం చేయడం అనేది ప్రారంభమైంది అని చెప్పొచ్చండి. ఓకే అండి. ఇప్పుడు తొలి మానవుని రాతి గొడ్డలు కనుగొన్నది ఎవరండి? మేడోస్ టేలర్. ఓకే అండి. ఓకే అండి. అయితే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చారిత్రక పూర్వయుగం గురించి, ప్రాచీన శిలాయుగం గురించి మనం ఒక్కొక్క యుగాలు విభజన చేసాం కదండి. ఒక్కొక్క విభజన గురించి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దామండి. ఆంధ్రప్రదేశ్ చారిత్రక యుగంలో మొదటగా మనం ఏం డిస్కస్ చేస్తామంటే ప్రాచీన శిలాయుగం. ఈ ప్రాచీన శిలాయుగంని మనం ఏమంటామంటే పాత రాతి యుగం అంటామండి. కొన్ని సాంస్కృతిక విభజన ఉన్నాయండి. సంవత్సరాల విభజన ఒక్కొక్క బుక్లో ఒక్కోలా ఉందండి. సో సంవత్సర విభజన అంత ప్రాధాన్యం కాదు కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఒక్కొక్క చరిత్రకారుడు ఆ సంవత్సరాన్ని ప్రాచీన శిలాయుగం అంటే పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఉందని చెప్పేసి ఒక్కొక్క చరిత్రకారుడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. మొత్తానికి ఏదేదైనప్పటికీ సాంస్కృతిక విభజనలో కొన్ని వివాదాలు ఉండటం వల్ల మనం దాన్ని కొద్దిసేపు సైడ్ని పెడుతున్నాం. ఓకే. ఈ ప్రాచీన శిలాయుగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రాచీన శిలాయుగం సంబంధించిన ఆధారాలు ఎప్పుడు లభ్యమయ్యాయని చెప్పామండి? ఇప్పుడు లభ్యమయ్యాయండి 1842. అయితే భారతదేశంలో ఏ విధంగా అయితే చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయో ఆంధ్రప్రదేశ్లో కూడా చారిత్రక పూర్వయుగం గురించి లేదంటే ప్రాచీన శిలాయుగం గురించిన పరిశోధనలు ఆలస్యంగానే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చండి. అయితే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రాచీన శిలాయుగం గురించి పరిశోధనలు ప్రారంభమైన సంవత్సరం 1892 అండి. క్రీస్తు శకం 1892. ఎవరు ప్రారంభించారు దీన్ని అంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అండి. బ్రూస్ ఫ్రూట్. కాబట్టి రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ని మనం ఏమంటామంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ మనం ఏమంటాం? ఆయనకున్న బిరుదు ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి. సో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ని 1892లో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే వ్యక్తి ఒక ప్రయోగాలతో ఎక్కడ ప్రయోగం చేసిన మద్రాసులోని ఆంధ్రాలో కాదు, మద్రాస్ సమీపంలోని పల్లావరం అనే ప్రాంతంలో ప్రయోగాలు చేయడం తర్వాత భారతదేశంలోని ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరికాయండి ఈయనకి. ఎక్కడ? మొట్టమొదటిసారిగా ప్రాచీన శిలాయుగం సంబంధించిన ఆధారాలు లేదా తవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరండి భారతదేశంలో 1892 అంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అండి. ఎక్కడ జరిపాడండి ఈయన? మద్రాసులోని పల్లవరంలో ఈయన పరిశోధనలు జరపడం జరిగిందండి. అయితే ఎప్పుడైతే పల్లవరంలో పరిశోధనలు జరిపాడో పల్లవరంలో కొన్ని ఆనవాళ్ళు దొరికాయండి. తర్వాత ఈ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ ఆంధ్ర ప్రాంతంలో కూడా పరిశోధనలు జరపడం జరిగిందండి. రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్తో పాటు కమియోడ్ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అనే చరిత్రకారుడితో ఆంధ్రదేశంలో కూడా పరిశోధనలను జరపడం లేదా త్రవ్వకాలు జరపడం ప్రారంభించారు. అయితే ఈ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ మరియు కమియోడ్ పరిశోధనల ఫలితంగా లేదంటే త్రవ్వకాల ఫలితంగా ఏమని తెలియచేసుకోవచ్చంటే ఏమని మనం చేయలేదంటే ఇద్దరు పరిశోధన ఫలితాల పరంగా పాత రాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో జీవించాడని చెప్పేసి వీళ్ళిద్దరూ పరిశోధన ఫలితంగా మనం చెప్పవచ్చండి. ఎవరండి? రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్, కమియోడ్ యొక్క పరిశోధనల ఫలితంగా మనం ఏం చెప్పవచ్చు అంటే పాత రాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఆంధ్రప్రదేశం అంతటా కూడా జీవించాడు అని చెప్పొచ్చండి. ఏమని చెప్పొచ్చండి?
ఏమని చెప్పొచ్చు, పాతరాతి యుగానికి చెందిన మానవుని యొక్క ఆనవాళ్ళు ఆంధ్రదేశం అంతటా లభించాయి అని చెప్పేసి చెప్పడానికి గల మనకు ప్రముఖమైన ఆధారాలు ఎవరిచ్చారనంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అండ్ కమియోడ్. సో కాబట్టి వీళ్ళిద్దరు పరిశోధన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పాతరాతి యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభ్యమయ్యాయి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఏంటి ఆనవాళ్ళు? వీళ్ళిద్దరి యొక్క పరిశోధనల ఫలితంగా సో పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుని యొక్క లక్షణాలు, అంటే ఆంధ్రదేశానికి చెందిన పాతరాతి యుగంలో ఆంధ్రదేశానికి చెందినటువంటి పాతరాతి యుగపు మానవుడి గురించి మాట్లాడుతున్నానండి. ఓకేనే, పాతరాతి యుగానికి చెందిన చాలా వ్యక్తులు భారతదేశంలో ఉన్నారు, ప్రపంచమంతా కూడా ఉన్నారు చాలా చోట్ల. కానీ మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవుడు. ఓకేండి, పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ యుగానికి చెందిన మానవుడు, పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవుడు, ఆంధ్రప్రదేశ్ మానవుడు నివాస స్థలం ఏమని చెప్తామంటే ప్రకృతి సిద్ధంగా లభ్యమైనటువంటి లేదా ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి కొండ గుహల్లో నివసించేవాడండి. పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవుడి యొక్క నివాస స్థలం ఏంటండి? ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి కొండ గుహల్లో నివసించేవాడు. సారీ అండి, కొండ గుహల్లో నివసించేవాడని చెప్తాం. అయితే ఈ పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ మానవుని యొక్క జీవన విధానం ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, ఈ పాతరాతి యుగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మానవుని యొక్క జీవన విధానం ఏంటంటే ఆహార సంపాదన మరియు ఆహార అన్వేషణ. సో మానవుడు యొక్క ఎలా జీవించాడంటే ఆహారాన్ని సంపాదించాలని ప్రయత్నం చేసేవాడు, మరియు ఆహారం ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అన్వేషించేవాడు. ఈ రెండింటితోనే ప్రాచీన శిలాయుగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మానవుని యొక్క జీవితం గడిచిందండి. అయితే ఈయన ఈ ఆహార సంపాదన, ఆహార సేకరణ కోసం ఈయన వాడినటువంటి పరికరాలు ఏంటి లేదా పనిముట్లు ఏంటి? ఏ పనిముట్లను ఆహార అన్వేషణ కోసము లేదా ఆహార సంపాదన కోసం ఉపయోగించేవాడంటే రాతిని చీల్చి చేసేటువంటి రాతి గొడ్డళ్ళు ఏంటండి? రాతిని చీల్చేసినటువంటి రాతి గొడ్డళ్ళు మరియు బొరిగెలు వాడేవాడండి. రాతి గొడ్డళ్ళు బొరిగెలు వాడడం జరిగిందండి. ఒక చూడండి, పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు, ఆంధ్రప్రదేశ్ చెందిన మానవుడు నివాస స్థలం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి కొండ గుహల్లో నివసించేవాడు. ఆయన జీవన విధానం ఏంటి మనం ఆలోచన చేసినట్లయితే ఆహార సంపాదన చేసుకుంటూ, ఆహార అన్వేషణ చేసుకుంటూ జీవించేవాడండి. అయితే ఇతను ఆహార సంపాదన మరియు ఆహార అన్వేషణ కోసం వాడినటువంటి పరికరాలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి రాతిని చీల్చి చేసేటువంటి రాతి గొడ్డళ్ళు మరియు బొరిగెలు అనే పరికరాలను ఈయన వాడడం జరిగిందండి. అయితే
ఈ పాతరాతి యుగంలో మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు లభ్యమయ్యే ప్రదేశాలు ఏంటి అని మనం ఆలోచించేసినట్లయితే పాతరాతి యుగం చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు లభ్యమయ్యే స్థలాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పరికరాలు లభ్యమయ్యే స్థలం అని పరిచయం చేసినట్లు ఏంటండి ప్రాంతాలు చూడండి. ఈ ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి గుంటూరు, ఓకేనండి. 2 నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఓకే అండి. నల్గొండ, వరంగల్, కరీంనగర్. నల్గొండ, వరంగల్, కరీంనగర్ అండి. ఒకటి పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు లభ్యమయ్యే స్థలం ఏంటండి? గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ అండి. అయితే వీటి ఆధారంగా చేసుకుని 2018 గ్రూప్ 2లో ఒక అద్భుతమైన బిట్ అడిగానండి. 2018 గ్రూప్ 2లో ఒక అద్భుతమైన బిట్ అడిగానండి. పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు లభ్యమవని రాయలసీమ ప్రాంతం ఏది అని అడిగాడండి. రాయలసీమ జిల్లా ఏదని అడిగాడు. పాతరాతి యుగానికి చెందిన మానవుడు తన ఆహార సంపాదన కోసం, తన ఆహార అన్వేషణ కోసం ఉపయోగించేటువంటి పరికరాలు అంటే ఏంటి? రాతితో చేసిన గొడ్డళ్ళు మరియు బొరిగిలు. అవి లభించినటువంటి రాయలసీమ జిల్లా ఏంటి అని అడిగాడండి. అసలు రాయలసీమ జిల్లాలో ఉన్నవే 4. ఒకటి ఏంటి? కడప, కర్నూలు, అనంతపురం. లేనిది ఏంటండి? చిత్తూరు ఆన్సర్ అవుతుంది. సో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చంటే ఈ 2 ఆంధ్ర ప్రాంతానికి చెందినవైతే ఈ 3 కూడా ఏమిటండి? రాయలసీమ ప్రాంతానికి చెందినవి. రాయలసీమ. ఈ 3 దేనికి చెందినవండి? తెలంగాణ ప్రాంతానికి చెందినవి. ఓకేనండి. అంటే దీన్ని ఆధారం చేసుకుని ఏ విధంగా బిట్ అడగొచ్చు? క్రింది ఏ ప్రాంతాల్లో పాతరాతి యుగపు మానవుడు ఉపయోగించే పరికరాల యొక్క ఆనవాలు లభ్యమయ్యాయి అంటాడు. ఈ అన్నిట్లో ఒకటి ఇస్తాడు, లేని 3 ఇస్తాడండి. లేదా ఇంకోలా అడగవచ్చు. క్రింది వానిలో పాతరాతి యుగానికి సంబంధించినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి ఆనవాళ్ళు లభ్యమవని ప్రదేశం ఏంటి అడుగుతాడు. అన్నిట్లో ఏదో ఒక ప్రదేశం ఇస్తాడు. ఓకే అండి. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, లేదంటే ప్రాముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చండి. ఓకే అండి. అయితే ఇక్కడ పాతరాతి యుగానికి సంబంధించిన మానవుడు తన పరికరాలను తయారు చేయడానికి వాడినటువంటి రాయి ఏంటి? ఏ రకానికి చెందినది అని చెప్పేసి అంటే పనిమట్ల కోసం వాడిన రాయి అండి. పాతరాతి యుగానికి చెందిన మనుషుడు తన పరికరాల తయారీకి ఉపయోగించినది అండి. పాతరాతి యుగానికి సంబంధించిన మానవుడు తన పరికరాల తయారీకి ఉపయోగించిన రాయి ఏంటంటే ఒకటి పలుగురాయి అండి. పలుగురాయి, 2 సున్నపురాయి అండి. ఒకటి పలుగురాయి, 2 సున్నపురాయి. అయితే పాతరాతి యుగపు మానవుడు ఉపయోగించిన పరికరాల తయారీకి వాడినటువంటి రాళ్ళని చెప్పానండి. ఒకటి పలుగురాయి, 2 సున్నపురాయి. పలుగురాయితో తయారు చేసినటువంటి పరికరాలు లభించిన ప్రాంతాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఒకటి కడప, 2 కర్నూలు అండి. కడప, కర్నూలులో పలుగురాయితో తయారు చేసినటువంటి పనిమట్లు లభ్యమయ్యాయి. పాతరాతి యుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి మానవుడు పలుగురాయితో తయారు చేసినటువంటి బొరిగెలు మరియు రాతి గొడ్డళ్ళు వాడాడండి.
సో అవి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కడప, కర్నూలు ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. మరి సున్నపురాయితో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించినట్టు ఆనవాళ్ళు మనకి ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కృష్ణా నదికి ఉత్తర భాగంలో, కృష్ణా యొక్క ఉత్తర భాగంలో కృష్ణా యొక్క ఉత్తర భాగంలో మనకి ఏం లభ్యమయ్యండి? కృష్ణా నది యొక్క ఉత్తర భాగంలో మనకి ఏం లభ్యమయ్యండి? కృష్ణా నదికి ఉత్తర భాగంలో సున్నపురాయితో తయారు చేసినటువంటి పనిముట్లు మనకు లభ్యమయ్యాయని చెప్పొచ్చండి. ఓకే అండి, సున్నపురాయితో తయారు చేసినటువంటి పనిముట్లు లభ్యమయ్యాయి. ఓకే అండి. అయితే ఈ ప్రాచీన శిలాయుగంలో పనిముట్లు తయారీకి ఒక ప్రత్యేకమైన ప్రధాన కేంద్రం ఉందండి. ఓకే, పాతరాతి యుగపు యొక్క పనిముట్లు తయారు చేయడానికి ఉన్న ఒక ప్రధాన కేంద్రం ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే నంది కనుమ అండి. ఏంటండి? నంది కనుమ ఇది ఎక్కడ ఉందండి? డోర్నకల్ సమీపం అండి, లేదంటే గిద్దలూరు సమీపం అండి. గిద్దలూరు సమీపం. గిద్దలూరు అంటే ఎక్కడండి? ప్రకాశం అండి. గిద్దలూరు అంటే ఎక్కడండి? ప్రకాశం. ఓకే అండి. అంటే పాతరాతి యుగంలో మానవుడు తన పరికరాలను తయారు చేసుకోవడానికి ఒక ప్రధానమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఆనవాళ్ళు ఎక్కడ లభ్యమయ్యండి? నంది కనుమ. ఇది డోర్నకల్ సమీపంలో ఉందండి. అంటే ప్రస్తుతం గిద్దలూరు డోర్నకల్ దగ్గరలో ఉంది నంది కనుమ. ఏ జిల్లా అండి? ప్రకాశం. ఏంటంటే ఇది నంది కనుమ ఏంటండి? పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు తన పరికరాలను తయారు చేసుకోవటానికి ఒక ప్రధాన కేంద్రాన్ని ఏర్పరచుకున్నట్లు ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయంటే ఆనవాళ్ళు అంటే నంది కనుమ, ప్రకాశం జిల్లా నంది కనుమలో మనకి లభ్యమయ్యడం జరిగిందండి. అయితే ఈ పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు ఆహారాన్ని వండుకోవటం కానీ లేదంటే ఆహారంను నిల్వ చేసుకోవడం కానీ తెలియదండి. నిల్వ చేసుకోవడం తెలియదండి. మరియు నీరును కూడా నిల్వ చేసుకోవడం తెలియదండి. నిల్వ చేసుకోవడం అలవాటు లేదు. అయితే పాతరాతి యుగానికి చెందిన మానవుడులో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏంటంటే తనకి ఆహారాన్ని వండుకోవడం చేత కాలేదు, తెలియలేదు. దాంతోపాటు ఆహారాన్ని, నీటిని నిల్వ చేసుకోవడం కూడా పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు మనకు సహాయం చేయలేదు. మానవుడు వీటిని నిల్వ చేసుకోవడం పాతరాతి యుగం చెందిన మానవుడికి చేత కాలేదండి. అయితే పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుని యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉంది? పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుని యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఆలోచన చేద్దామండి. ఆలోచన చేసినట్లయితే ఈ పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడు వస్త్రధారణ అండి. ఏంటి? ప్రాముఖ్యంగా వస్త్రధారణ ఏముందంటే ముఖ్యంగా గీకుడు రాళ్ళతో జంతు చర్మాన్ని తొలిచి తన వస్త్రాలుగా ధరించేవాడండి. ఏంటండి? గ్రీకుడు రాళ్ళతో తొలిచిన జంతు చర్మాలను మనం ఏం చేసేవాడి? వస్త్రాలుగా ధరించేవాడండి. పాత రాతి యుగ మానవుడి యొక్క వస్త్రధారణ ఏ విధంగా ఉండేదంటే గ్రీకుడు రాళ్ళతో తొలిచిన జంతు చర్మాలను తను వస్త్రాలుగా ధరించేవాడండి. అయితే ఇన్ని స్థావరాలు మనం చూసాం కదండి. వీటితో పాటు పాతరాతి యుగానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఇంకొన్ని స్థావరాలు కూడా ఉన్నాయండి. ఆ స్థావరం ఏంటంటే అతి ముఖ్యమైన స్థావరం బిల్ల సొరంగం అండి. ఏంటండి? బిల్ల సొరంగం లేదా బిల్ల స్వర్గం ఎక్కడుందండి? ఇది కర్నూలు జిల్లాలో ఉందండి. ఎక్కడుందండి? కర్నూలు బిల్ల స్వర్గం ఎక్కడ ఉందండి? కర్నూలు జిల్లాలో మనకి ఇది లభ్యమవడం జరిగిందండి. అంటే పాత రాతి యుగానికి చెందినటువంటి మానవునికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అతి ప్రాముఖ్యమైన స్థావరం ఏంటండి? బిల్ల సొరంగం లేదా బిల్ల స్వర్గం. ఓకే, పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పాతరాతి యుగానికి చెందిన మానవుడికి
సంబంధించిన ప్రాముఖ్యమైన స్థావరం ఏంటంటే బిళ్ళ సొరంగం లేదా బిళ్ళ స్వర్గం అండి. సో ఇక్కడ ఎవరు తవ్వకాలు జరిగారంటే 1892లో బ్రూస్ ఫ్రూట్ అండి, రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ పరిశోధనల ఫలితంగా లేదంటే తవ్వకాల ఫలితంగా ఆంధ్రదేశంలో చారిత్రక పూర్వయుగం గురించి సంబంధించిన లేదంటే పాతరాతి యుగానికి సంబంధించినటువంటి చరిత్ర ప్రారంభమైందని చెప్పచ్చు. అంటే అంతకుముందు ఉంది, బట్ బయలుపడింది ఇప్పుడే 1892 రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ పరిశోధనతో అని చెప్పేసి మనం చెప్పొచ్చండి. అయితే ఇక్కడ రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ తవ్వకాల్లో రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్కి లభ్యమైనటువంటి ఆనవాళ్ళు ఏంటి అని చెప్పేసి మనం అలాంటి ఆనవాళ్ళు అంటే ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే తల లేనటువంటి జంతు కళేభారాలు లభ్యమయ్యాయండి. తల లేనటువంటి జంతు కళేభారాలు లభ్యమయ్యాయి. తల లేనటువంటి జంతు కళేభారాలు లభ్యమయ్యాయి. దీన్ని బట్టి మనకు ఏం చెప్పుకోవచ్చు అంటే చరిత్రకారులు ఏం ఊహించారంటే బహుశా ఆ కాలంలో దేవతారాధనకి బహుశా జంతువులను బలిచ్చే ఆచారం ఉండిందేమో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పాత రాతి యుగంలోనే మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చండి. ఏంటంటే పాత రాతి యుగంలోనే మనకి మత విశ్వాసాలు ప్రారంభమయ్యాయి అని చెప్పొచ్చండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా దీన్ని మనం ప్రశ్న రూపంలో అడగవచ్చండి. పాత రాతి యుగానికి చెందినటువంటి మానవుడు మత విషయాల్లో పాత రాతి యుగానికి చెందినటువంటి మానవునికి మత విశ్వాసం ఎక్కువగా ఉన్నట్టు ఆనవాళ్ళు ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయి అని అడుగుతారండి. ఎక్కడండి? బిళ్ళ సొరంగం లేదా బిళ్ళ స్వర్గం. అంటే పాత రాతి యుగానికి చెందినటువంటి మానవుడికి మత విశ్వాసం ఉండినట్లు ఆధారాలు ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయండి? బిళ్ళ సొరంగంలో. ఏమి లభ్యమయ్యాయి? తలలేనటువంటి జంతు కళేభరాలు లభ్యమయ్యాయండి. తలలేనటువంటి జంతు కళేభరాలు బట్టి మనం ఏం చెప్పుకోవచ్చండి? పాత రాతి కాలపు యుగానికి చెందిన ఆంధ్రప్రదేశ్ మానవుడికి మత విశ్వాసాలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఓకే అండి. యాక్చువల్గా మనం ఇప్పుడు వాస్తవాన్ని గమనించినట్లయితే దక్షిణాపదానికి చెందినటువంటి పాత రాతి యుగానికి చెందినటువంటి మానవుడికి ఏంటండి దక్షిణాపదానికి చెందినటువంటి పాత ఆంధ్ర ప్రాంతం దొరికినటువంటి పనిమట్లు అంటే చూడండి ఆంధ్రాపదంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాత రాతి యుగానికి చెందినటువంటి మానవునికి సంబంధించిన పనిమట్లు ఏవైతే ఉన్నాయో అంటే రాతి గొడ్డళ్ళు బొరుగులు ఏవైతే ఉన్నాయో ఇవే లక్షణాలతో సేమ్ ఇవే ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయంటే ఆఫ్రికా ఖండంలో దొరికాయండి. ఓకే అండి. అంటే దక్షిణాపదంలో ఆంధ్రదేశంలోనున్నటువంటి ప్రాచీన శిలాయుగానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు ఆఫ్రికాలోని నీగ్రిటో జాతికి చెందినటువంటి ప్రజలు ఉపయోగించిన పరికరాలతో పోలికలు కలిగి ఉన్నాయి. ఓకే అండి. ఆంధ్రదేశానికి చెందినటువంటి ప్రాచీన మానవుడు ఉపయోగించిన పరికరాలు ఆఫ్రికాలోని నీగ్రిటో జాతికి చెందిన ప్రజలు ఉపయోగించినటువంటి పరికరాలతో పోలికలు కలిగి ఉన్నాయి. సో వీటిని బట్టి మనం ఏం చెప్పొచ్చండి అంటే బహుశా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రాచీన మానవుడు ఆఫ్రికాలోని నీగ్రిటో జాతికి చెంది ఉండవచ్చు అని చెప్పేసి చరిత్రకారులు అనేవాళ్ళు మనకు కొంతమంది అభిప్రాయపడతారండి. అయితే దీన్ని బట్టి ఆంధ్ర ప్రాంతానికి చెందిన మానవుడు ఎవరికి చెందొచ్చండి? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రాచీన మానవుడు ఆఫ్రికాలోని నీగ్రిటో తెగకు చెందినటువంటి ప్రాచీన మానవుడితో పోలి ఉన్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఓకేనండి. అయితే
ఇక్కడ ఈ ప్రాచీన శిలాయుగం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ ప్రాచీన శిలాయుగానికి మరియు నవీన శిలాయుగానికి మధ్య కొంత పరివర్తన కాలం ఉందండి. ప్రాచీన శిలాయుగానికి మరియు నవీన శిలాయుగానికి ఉన్నటువంటి ఈ పరివర్తన కాలాన్ని మనం ఏమంటామంటే సూక్ష్మ రాతి యుగం అంటామండి. ఏమంటామండి? సూక్ష్మ రాతి యుగం. ఏమంటామండి? సూక్ష్మ రాతి యుగం. సూక్ష్మ రాతి యుగం. సూక్ష్మ రాతి యుగం ఏంటండి? ఈ సూక్ష్మ రాతి యుగం అంటే ప్రాచీన శిలాయుగానికి మరియు నవీన శిలాయుగానికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి కొంత పరివర్తన కాలాన్ని మనం ఏమంటామంటే సూక్ష్మ రాతి యుగం అంటాం. అసలు ఈ సూక్ష్మ రాతి యుగం అనే పేరు ఎందుకు వచ్చింది? పేరు ఎలా వచ్చింది? సూక్ష్మ రాతి యుగం అనే పేరు ఎలా వచ్చింది అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే ఈ సూక్ష్మ రాతి యుగంలో ప్రజలు ప్రాచీన రాతి యుగానికి చెందినటువంటి పాత రాతి యుగానికి చెందినటువంటి ప్రజలు ఉపయోగించినటువంటి పనిమట్ల కంటే చిన్న పరిమాణంలో ఉన్న పనిమట్లను ఉపయోగించడం వల్ల వీళ్ళకి సూక్ష్మ రాతి యుగం అని ఈ యుగానికి సూక్ష్మ రాతి యుగం అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పొచ్చండి. అయితే ఈ యుగంలో వాడినటువంటి పరికరాలు వేటితో తయారు చేసేవారు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే పరికరాలు తయారీకి ఉపయోగించినటువంటి రాయి, తయారీకి ఉపయోగించినటువంటి పదార్థం ఏంటి అంటే స్ఫటికం. ఏంటండి? స్ఫటికము మరియు చెక్కుముక్కి రాయి అండి. చెక్కుముక్కి రాయి, స్ఫటికము, చెక్కుముక్కి రాయి మరియు కురువిందం. ఏంటండి? కురువిందం అనే పదార్థాలను వీరు పరికరాలు తయారీకి ఉపయోగించేవారండి. ఈ పరికరాల తయారీకి ఉపయోగించినటువంటి రాళ్ళు ఏంటండి? 1 స్ఫటికము, 2 చెక్కుముక్కి రాయి, 3 కురువిందం అనే రాయిలు ఉపయోగించబడింది. అయితే పాత రాతి యుగంలో ఏ రాయిలు ఉపయోగించారని చూస్తాం. పాత రాతి యుగంలో మనకు ఉపయోగించిన రాళ్ళు ఏంటండి? పలుగురాళ్ళు, సున్నపురాయి. అదే మనకు సూక్ష్మ రాతి యుగంలో ఉపయోగించినటువంటి రాళ్ళు ఏంటండి? స్ఫటికము, చెక్కుముక్కి రాయి, కురువిందం. అయితే ముఖ్యంగా ఈ సూక్ష్మ రాతి యుగంలో ఉపయోగించినటువంటి పరికరాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే రాయండి. ఉపయోగించిన పరికరాలు 1 కత్తులండి. కత్తులు, బొరిగెలు, బాణాలు, గీకుడురాలండి. కత్తులు, బొరిగెలు, బాణాలు, గీకుడు రాళ్ళండి. ఓకేనే? ఈ సూక్ష్మరాతి యుగంలో మానవుడు తన ఆహార సంపాదన కోసం ఉపయోగించినటువంటి పరికరాలు ఏంటండి? కత్తులు, బొరుగెలు, బాణాలు, గ్రీకుడు రాళ్ళండి. సో వీటిని తయారు చేయడానికి ఉపయోగించిన పదార్థాలు ఏంటండి? స్ఫటికము, చెక్కుముక్కి రాయి, కురువిందం. ఓకేనండి? అయితే ఈ సూక్ష్మరాతి యుగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ప్రాచీన శిలాగ యుగానికి చెందినటువంటి మానవుడు ఉపయోగించినటువంటి పరికరాలు లేదా పనిమట్ల కంటే ఈ యుగంలో ఉపయోగించిన పనిమట్ల యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఈ యుగానికి ఈ పేరు రావటం జరిగిందండి. ఓకే అండి? ఈ యుగానికి ఈ పేరు రావటం జరిగింది. అయితే ఈ పరికరాలు లభ్యమయ్యే స్థలం ఏంటి? ఈ పరికరాలు సూక్ష్మరాతి యుగంలో ఉన్నటువంటి ఈ పరికరాలు ఈ పరికరాలకు సంబంధించిన ఆనవాళ్ళు లభ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటి అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే పరికరాలు లభ్యమయ్యే ప్రదేశం అండి. పరికరాలు లభ్యమయ్యే ప్రదేశాలు లేదా స్థలాలు. పరికరాలు లభ్యమయ్యే ప్రదేశాలు చూడండి ఒకసారి. ఒకటండి గిద్దలూరు, ప్రకాశం అండి, గిద్దలూరు. ఓకే అండి. 2 నాగార్జున కొండ, నాగార్జున కొండ. 3 కొండాపూర్ అండి, కొండాపూర్ అండి, మెదక్లో ఉంటుంది. 4 ఆదిలాబాద్ అండి. ఓకే అండి. సూక్ష్మరాతి యుగానికి చెందినటువంటి మానవుడు తన ఆహార సంపాదన కోసం ఉపయోగించినటువంటి పరికరాలు, కత్తులు, బొరుగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, బాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభ్యమైన ప్రదేశాలు ఏం చెప్పుకున్నామండి? లభ్యమైన ప్రదేశాలు గిద్దలూరు,
ఆంధ్ర ప్రాంతంలో గిద్దలూరు, నాగార్జునకొండ, కొండాపూరు, ఆదిలాబాద్ అండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఈ సూక్ష్మరాతి యుగానికి చెందిన మానవుడు ఉపయోగించినటువంటి ఈ పరికరాలు అనేవి, ఏవైతే పరికరాలు ఉన్నాయో చూసామో ఆ పరికరాలు అనేవి కాస్పియన్ సముద్ర ప్రాంతంలో, కాస్పియన్ సముద్ర ప్రాంత ప్రజలు కాస్పియన్ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి జాతులు ఉపయోగించినటువంటి పరికరాలతో పోలికలు కలిగి ఉన్నాయి. ఓకే అండి. పాతరాతి యుగానికి సంబంధించినటువంటి మానవుడు ఉపయోగించిన పరికరాలు ఆఫ్రికాలోని నిగ్రిటో జాతికి చెందినటువంటి మానవుని ఉపయోగించిన పరికరాలతో పోలికలు కలిగి ఉంటే, సో సూక్ష్మ రాతి యుగంలో ఉన్నటువంటి మానవుడు ఉపయోగించిన పరికరాలు ఎవరి పరికరాలతో పోలిక కలిగి ఉన్నాయండి? కాస్పియన్ సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఉపయోగించినటువంటి పరికరాలతో సమాన పోలికలు కలిగి ఉన్నాయని చెప్పేసి చరిత్రకారులు మనం చెప్తారండి. అయితే ఇక్కడ సూక్ష్మరాతి యుగం చివరికి వచ్చేటప్పటికి కొన్ని సాంప్రదాయాలు, ప్రత్యేకమైన సాంప్రదాయాలు మొదలయ్యాయండి. ఏంటి ఆ ప్రత్యేకమైన సాంప్రదాయాలు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, సూక్ష్మరాతి యుగానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన సాంప్రదాయాలు చూడండి. ఏంటంటే మృతదేహాలను భూస్థాపితం చేసే సాంప్రదాయం అండి. మృతదేహాలను భూస్థాపితం చేసే సాంప్రదాయం. భూస్థాపితం చేసే సాంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందంటే సూక్ష్మరాతి యుగంలో ప్రారంభమైందండి. ఇంతకుముందు పాతరాతి యుగంలో మృతదేహాలను భూస్థాపితం చేసే సాంప్రదాయం లేదు. ఎప్పుడు ప్రారంభమైంది? సూక్ష్మరాతి యుగంలో ప్రారంభమైంది. దీంతో పాటు మట్టితో కొండలు చేసే సాంప్రదాయం కూడా ప్రారంభమైందండి. మట్టితో కొండలు చేసే సాంప్రదాయం, మట్టితో కుండలు చేసే సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యడం జరిగింది. ఎప్పుడండి? సూక్ష్మరాతి యుగంలో. అయితే ఈ సూక్ష్మరాతి యుగం యొక్క మానవుని జీవన విధానం ఏంటి అని చెప్పేసి మన ఆలోచన చేసినట్లయితే, ఈ సూక్ష్మరాతి యుగానికి చెందినటువంటి మానవుడి జీవన విధానం ఆలోచించే ముందు మనం పాతరాతి యుగానికి చెందినటువంటి మానవుడి జీవన విధానం ఏం చెప్పుకున్నాం? ఆహార సంపాదన, ఆహార అన్వేషణ చెప్పుకున్నామండి. అయితే ఈ సూక్ష్మరాతి యుగానికి చెందినటువంటి మానవుడి యొక్క జీవన విధానం ఏంటంటే, ఈయన యొక్క నివాస స్థలం ఎక్కడుండేదంటే, నివాస స్థలం ఎత్తైన ప్రదేశాల్లో నివసించబడింది. ఎత్తైన ప్రదేశాల్లో నివసించడం జరిగింది. అదే పాతరాతి యుగానికి చెందిన మానవుడు ఎక్కడ నివసించాడండి? ప్రకృతి సిద్ధంగా తయారైనటువంటి కొండ గుహల్లో నివసించడం జరిగింది. సో పాతరాతి యుగానికి చెందిన మానవుడి జీవన విధానం ఏంటి? ఆహార సంపాదన, ఆహార అన్వేషణ. అయితే సూక్ష్మరాతి యుగానికి చెందిన మానవుడు ఏం చేసేవాడంటే, జంతువులను చేపలను వేటాడేవాడండి. చేపలను వేటాడి ఆహారం సంపాదించుకునేవాడండి. సూక్ష్మరాతి యుగానికి చెందిన మానవుడు ఏం చేసేవాడి? జంతువులను, చేపలను వేటాడి ఆహారాన్ని సేకరించుకున్నాడు. సూక్ష్మరాతి యుగానికి చెందిన మానవుడు. జనరల్గా శాస్త్రవేత్తలు లేదా కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే, ఈ సూక్ష్మరాతి యుగం యొక్క కాల విభజన చెప్పాలంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, క్రీస్తు పూర్వము 8000 సంవత్సరం నుంచి 6000 సంవత్సరం వరకు ఉన్న సంవత్సర కాలాన్ని, క్రీస్తు పూర్వం అంటే తగ్గేదండి, పైనుంచి కిందకి తగ్గేది. సో కాలాన్ని సూక్ష్మరాతి యుగపు కాలం అని చెప్పేసి అంటారండి. అయితే ఈ సూక్ష్మరాతి యుగానికి సంబంధించిన సాంస్కృతిక విభజనకి ఉన్న ప్రాముఖ్యమైన ఆధారాలు లభించిన ప్రాంతం ఏది అని చెప్పేసి అంటే గిద్దలూరు అండి. గిద్దలూరు ప్రకాశం. ఓకే అండి. గిద్దలూరు ప్రకాశంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మనకు లభ్యమవడం జరిగిందండి. ఇదండి ప్రాచీన శిలాయుగము మరియు సూక్ష్మరాతి యుగానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలండి. ఓకే అండి. థ్యాంక్ యూ.